హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఒక చిన్న చిట్కాతో బ్యూటీ పార్లర్లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే బ్యూటిఫుల్ గా తయారైపోవాలి అని అందరూ కోరుకుంటారు కదా. మీరు కూడా ఇలానే కోరుకుంటున్నారా? అయితే మీకోసమే ఈ వీడియో. చాలా సింపుల్ రెమెడీ చెబుతాను. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చివరి వరకు చూడండి. మీ బ్యూటీ పార్లర్ ఖర్చుని మరిదేనికైనా వాడుకోండి. అంతేకాదు, డబ్బు ఆదా అవుతుంది, టైం కూడా ఆదా అవుతుంది. ఇంకో ముఖ్య విషయం చెప్పనా? మీ స్కిన్ పాడవకుండా హెల్దీగా బ్యూటిఫుల్ గా తయారవుతుంది. నిజానికి బ్యూటీ పార్లర్ ట్రీట్మెంట్ కంటే కూడా డెర్మటాలజిస్ట్ దగ్గరకు వెళ్లడం ఉత్తమం. వాళ్ళు మన స్కిన్ టైప్ ను బట్టి సోప్స్ గానీ క్రీమ్స్ గానీ చెబుతారు. అవి వాడటం వల్ల మన స్కిన్ మెరుగవుతుంది. స్కిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండవు. అయితే ఇవన్నీ చాలా ఖర్చుతో కూడుకున్నవి. మరి పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే ఉంటూ మన అందాన్ని రెట్టింపు చేసుకునే అద్భుత అవకాశం మన చేతిలోనే ఉన్నప్పుడు బయటకు వెళ్లి ఎందుకు శ్రమ పడ్డం చెప్పండి. ఇదిగో ఇలా చేయండి చాలు, మీ స్కిన్ బంగారంలా మెరిసిపోవడం ఖాయం. మరి ఆ రెమెడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, వాటికి ఏమేం కావాలో ఈ వీడియోలో పూర్తిగా చెబుతాను. అసలు ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ మీరు చూసారు అంటే ఆశ్చర్యపోతారు. అందరి ఇళ్లలో సర్వసాధారణంగా ఉండేవే, పైగా మన స్కిన్ కి అద్భుతంగా పనిచేస్తాయి కూడా. కాబట్టి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా అద్భుతమైన రెమెడీ ఇది. అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్ లోకి వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. ఈ బ్యూటిఫుల్ రెమెడీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక క్లీన్ బౌల్ తీసుకోండి. అందులో ఒక అర టీ స్పూన్ వరకు వ్యాసిలిన్ వేయండి. శీతాకాలం వచ్చిందంటే చాలు, అందరి ఇళ్లలో ప్రత్యక్షమవుతుంది వ్యాసిలిన్. చూడ్డానికి చిన్నగానే ఉంటుంది గాని చాలా అద్భుతంగా స్కిన్ ని హీల్ చేస్తుంది. మన బాడీ డీహైడ్రేట్ అయిపోకుండా కాపాడుతుంది. శీతాకాలంలో చాలా మంది స్కిన్ డీహైడ్రేట్ అయిపోతుంది, కానీ ఈ వ్యాసిలిన్ అప్లై చేయగానే చాలా తేమగా హెల్దీగా ఉంటుంది. వ్యాసిలిన్ చర్మానికి తేమనందించి పొడిబారకుండా కాపాడుతుంది. చిన్న గాయాలు త్వరగా మానడానికి, పగిలిన పెదవులు, మడమలు, చేతులు, మోచేతులను మృదువుగా చేయడానికి, చర్మంపై ఒక రక్షణ పొరను ఏర్పరచడానికి సహాయపడుతుంది. ఇది చర్మాన్ని తేమగా ఉంచడం మాత్రమే కాదు, పొడిబారకుండా కూడా చూస్తుంది. ఇప్పుడు ఒక అర టీ స్పూన్ వరకు కొబ్బరి నూనె ఈ గిన్నెలో వేసి ఈ వ్యాసిలిన్ కొబ్బరి నూనె బాగా కలిసేలా కలపండి. నిజంగా ఇది మ్యాజిక్ చేస్తుంది మీ స్కిన్ మీద. మీరు అస్సలు ఊహించరు, అంత బాగా పనిచేస్తుంది మన స్కిన్ కి ఈ రెమెడీ. కొబ్బరి నూనె చర్మాన్ని మృదువుగా తేమగా ఉంచడంలో, కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మం బిగుతుగా ఉంచేలా చేయడంలో సహాయపడుతుంది. అలాగే మృతకణాలను తొలగిస్తుంది, చర్మాన్ని శుభ్రపరుస్తుంది, గాయాలు మాన్పడంలో సహాయపడుతుంది. యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలతో ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది, ముడతలను తగ్గించి చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. ఇప్పుడు ఒక స్పూన్ వరకు మంచి శనగపిండి తీసుకోండి. అంటే మీరు పట్టించిన శనగపిండి అయితే బాగుంటుంది. బయట కొనే రెడీమేడ్ శనగపిండి కంటే కూడా ఇంట్లో మీరు పట్టించుకున్న శనగపిండి, ఇంట్లో పట్టించిన శనగపిండి అయితే రిజల్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక స్పూన్ వరకు శనగపిండి వేసి బాగా కలపండి. మనం ఈ శనగపిండి కలిపేటప్పుడు గట్టిగా అయిపోతుందిగా, ఎందుకంటే ఈ ఆయిల్ శనగపిండికి సరిపోదు. వ్యాసిలిన్ కూడా గట్టిగానే ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం వేయబోయే మరొక ఇంగ్రీడియంట్ పచ్చిపాలు. ఇవి కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. పచ్చిపాలు లేకపోతే కాచిన పాలైనా చల్లారిన తర్వాత వేసుకోండి, వేడి పాలు వేయొద్దు. పచ్చిపాలు వేస్తేనే మంచి రిజల్ట్ ఉంటుంది, గుర్తుంచుకోండి. శనగపిండి చర్మానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. మొటిమలను తగ్గిస్తుంది, చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది, నల్లమచ్చలను ట్యాన్ను తొలగిస్తుంది, చనిపోయిన చర్మ కణాలను తొలగించి మెరిసేలా చేస్తుంది, మరియు చర్మంపై అవాంఛిత రోమాలు తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. అలాగే పచ్చిపాలు మన స్కిన్ ని బాగా హీల్ చేస్తాయి. లాక్టిక్ యాసిడ్ చర్మ రంధ్రాలను శుభ్రం చేసి మృతకణాలను సున్నితంగా తొలగిస్తుంది. విటమిన్లు, ప్రోటీన్లు చర్మాన్ని మృదువుగా చేసి సహజమైన మెరుపునిస్తాయి. మచ్చలు, మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి. చర్మాన్ని తాజాగా యవ్వనంగా ఉంచుతాయి ఈ పచ్చిపాలు. బయోటిన్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. మీ ముఖాన్ని క్లీన్ చేసేందుకు పచ్చిపాలను ఉపయోగించడం వల్ల మీ ముఖం మంచి గ్లోగా ఉంటుంది. ఇది మీ ముఖంపై పేరుకుపోయిన మురికిని పోగొట్టడం మాత్రమే కాకుండా సహజ తేమని అలాగే ఉంచుతుంది.
ఇది చర్మానికి పోషణ, తేమని ఇస్తుంది. మలినాల వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోకుండా కాపాడుతుంది. ఎండవేడి కారణంగా వచ్చే ట్యాన్, పిగ్మెంటేషన్ వంటి సమస్యలను పచ్చిపాలు ఉపయోగించి పోగొట్టుకోవచ్చు. అంతేకాకుండా పాలతో చర్మం ఛాయ కూడా మెరుగవుతుంది. దీనిలో అధిక మోతాదులో లభించే లాక్టిక్ యాసిడ్ చర్మ ఛాయను మెరుగుపరుస్తుంది. ఇప్పుడు ఒక చిటికెడ వరకు పసుపు వేసి మళ్లీ బాగా కలపండి. పసుపు చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఎందుకంటే ఇందులో ఉండే కర్కుమిన్ యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ లక్షణాలతో చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది, మొటిమలను తగ్గిస్తుంది, చర్మ రంగును మెరుగుపరుస్తుంది, మచ్చలను తొలగిస్తుంది, మన స్కిన్ ని మృదువుగా మారుస్తుంది మరియు ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతుంది. పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది కదా, దీనికి శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలుంటాయి. శరీరంలో వాపు కారణంగా మొటిమలు, తామర వంటి సమస్యలు ఎదురవుతాయి. పసుపును మీ బ్యూటీ కేర్ లో యాడ్ చేసుకుంటే వాపు, మంట, స్కిన్ కమలడం వంటి సమస్యలు తగ్గుతాయి. ప్రకాశవంతమైన, స్పష్టమైన ఛాయ పసుపు వల్ల వస్తుంది. ఇప్పుడు చివరగా ఒక అర టీ స్పూన్ వరకు తేనె వేసి ఉండలు లేకుండా అన్నింటినీ బాగా కలపండి. ఒకవేళ మీకు కన్సిస్టెన్సీ గట్టిగా అనిపిస్తే కొంచెం పచ్చిపాలు వేసుకుంటూ కలపండి. చెప్పిన విధంగా తేనె గాలిలోని తేమను పీల్చుకుని చర్మాన్ని హైడ్రేట్ గా చేస్తుంది, మృదువుగా, తేమగా ఉంచుతుంది. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల వల్ల మొటిమలు, వాటి వల్ల వచ్చే ఎరుపుదనం తగ్గుతుంది. చనిపోయిన కణాలను తొలగించి చర్మ రంధ్రాలను శుభ్రపరుస్తుంది. పర్యావరణ కాలుష్యం నుండి చర్మాన్ని రక్షిస్తుంది. జిడ్డు చర్మానికి తేమనందించి అదనపు నూనె ఉత్పత్తిని తగ్గిస్తుంది. స్కిన్ కి మంచి మెరుపునిస్తుంది. ఈ వీడియోలో చూపిస్తున్న ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా కలుపుకుని పక్కనుంచండి. ఇప్పుడు మనం ఫేస్ కి ఎలా అప్లై చేయాలో చూద్దాం. ముందుగా మీ ఫేస్ అంతా క్లీన్ గా వాష్ చేసుకుని తడి లేకుండా తుడిచిన తర్వాత ఫేస్ అంతా చక్కగా అప్లై చేసుకోండి. కళ్ల కింద, మెడ భాగంలో ఇలా మొత్తమంతా అప్లై చేసిన తర్వాత ఒక్కొక్క ప్లేస్ లో మీరు నెమ్మదిగా మసాజ్ అయితే చేస్తూ ఉండాలి. ముందుగా మీరు ఎక్కడైతే మసాజ్ చేసుకోవాలి అనుకుంటారో 10 టైమ్స్ లెక్కబెట్టి చేయండి. ఆ తర్వాత మీరు ప్లేస్ మార్చుకుంటూ ఇలా ఫేస్ అంతా, నెక్ భాగంలో, మోచేతులు ఎక్కడ బ్లాక్ గా అనిపిస్తే అక్కడ మసాజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా 10 అంకెలు లెక్క పెట్టుకునేంత వరకు మసాజ్ చేయాలి. ఫేషియల్ హెయిర్ కూడా పోతుంది. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ కూడా పోతాయి. అంతేకాదు తొందరగా మీ ముఖంపై హెయిర్ కూడా మొలవదు. బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఒకసారి మీరు దీన్ని అప్లై చేసి రిమూవ్ చేసిన తర్వాత మీకే రిజల్ట్ కనిపిస్తుంది. చక్కగా మీ ఫేస్ అంతా క్లీన్ అయి ఉంటుంది. బ్లాక్ హెడ్స్ పోతాయి, వైట్ హెడ్స్ పోతాయి, బేబీ హెయిర్ పోతుంది, స్కిన్ చాలా స్మూత్ గా అయిపోతుంది. అయితే మనం ఇందులో వ్యాజిలిన్ ఇవన్నీ వేసాం కదా, మీ స్కిన్ కి ఒకవేళ సూట్ అవుతుందో లేదో చూసుకోవాలి అంటే గనక ముందుగా చెవి వెనక భాగంలో ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. ఏ ఇబ్బంది లేకపోతే చక్కగా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఇబ్బంది అనుకుంటే మీరు ఈ రెమెడీని అవాయిడ్ చేయండి. లేదు అంటే వ్యాసిలిన్ ప్లేస్ లో కొద్దిగా కొబ్బరి నూనె వేసుకోండి, సరిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ బ్యూటిఫుల్ రెమెడీని ఇలా ప్రిపేర్ చేసుకుని మీ స్కిన్ కి చక్కగా అప్లై చేసుకోండి. అద్భుతంగా మీ స్కిన్ మెరిసిపోతుంది. మీరు బ్యూటీ పార్లర్లకు వెళ్లి గోల్డెన్ ఫేషియల్ చేయించుకుంటే వచ్చేంత గ్లో ఇంట్లోనే మీరు ఈజీగా తెచ్చుకోవచ్చు. ఇది అబ్బాయిలు, అమ్మాయిలు కూడా చక్కగా ఫేస్ కి అప్లై చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి, మీరే తప్పకుండా మళ్ళీ చేసుకుంటారు. అంత మంచి రిజల్ట్ ఉంటుంది. తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.